మాతృదేవోభవ. ఇప్పుడు 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 25 తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి 16వ తారీఖు 3వ నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు అంటే ఈ వారం రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకుందాం. ఇందులో అతిశయోక్తులకి తావే లేదు. రేపు తెల్లారేపు కోటీశ్వరుడు అయిపోతావు, ఎవరో స్త్రీ నీ జీవితంలో ప్రవేశిస్తుంది, కోట్లు తీసుకొచ్చి ఇచ్చేసి పోతుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. అక్కడ శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం. అలాగే కొన్ని గ్రహాలు బాగాలేవనుకోండి, ఏదో మిన్ను అంటే ఆకాశం విరిగిపోయి మన నెత్తిన పడినట్టుగా, ఏదో పిడుగు నెత్తిన పడిపోయినట్టుగా మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది కూడా లేదండి. ఇది కేవలం గోచారము, మీ జాతకానికి అనుసంధానం చేసుకుని చూసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అలా అని చెప్పేసి దీన్ని తక్కువగా చెయ్యొద్దండి. దీనికి ఉండే గోచారానికి ఉండేటటువంటి ప్రభావం గోచారానికి ఉండనే ఉంటుంది. అలా అని చెప్పి తక్కువ చేయడానికి లేదు. అలా అని చెప్పి భయభ్రాంతులు కావద్దు, అలా అని చెప్పేసి ఎక్కువ ఎగిరి గంతే వేస్తారు. అంతా శాస్త్రీయంగా జరుగుతుంది, జరగాల్సింది జరుగుతుంది. కానీ మనం తెలుసుకోవటం ద్వారా ప్రతికూలంగా ఉన్న గ్రహాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఈ కుంభరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఇక్కడ మీకు ఏలినాటి శనిలో ఒక భాగం అండి, ఆ విధంగా జరుగుతోంది ఇక్కడ. అలాగే మీరు మీనంలో కూడా, మీన రాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే మన యొక్క ప్రవర్తనలో కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. అలాగే మన ఆలోచన ధోరణి మారుతుంది. చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగటం ద్వారా. కాకపోతే ద్వితీయ స్థానంలో మనకి 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. రవి, బుధ, శుక్ర, రాహువు 4 గ్రహాల యొక్క సంచారం ఇక్కడ జరుగుతున్నది. తద్వారా ఇక్కడ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అలాగే చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారము, అట్లాగే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ ఇందులో ఎన్ని గ్రహాలు ఈ కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాయి, ఏమేంటి, ఏ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు శని గురించి మనం చెప్పుకున్నాం కదండి. ఈ విధమైన ప్రవర్తనలోనూ ఎక్కువగా చెడు వైపు ఆకర్షింపబడడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఆలోచన ధోరణి బాగుండదు. ఆ విధంగా మనకి ఫలితాలన్నీ చెడు ప్రభావాలు ఏలినాటి శనిలో ఒక భాగంగా మన జరుగుతూ ఉంటాయి. ఇక ద్వితీయంలో రవి యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలడు. కుటుంబంలో భార్య పిల్లలకి కావచ్చు అనారోగ్యాలు పొడసూపే అవకాశం ఉంటుంది, ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి మాటలో కఠినత్వం పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ రవి ద్వారా జరుగుతున్నాయి. ఇక బుధుని యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు మనకి శుభ ఫలితములను ఇవ్వజాలడు. కానీ అదే ద్వితీయ స్థానంలో వక్రగతిలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రం మనకి మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. మంచి ఆలోచన,
మంచి ప్రవర్తన, చెడు వైపు ఎక్కువగా వెళ్లకుండా ఉండేటట్టు పరిస్థితి కల్పిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఇకపోతే రాహువును కనుక ద్వితీయ స్థానంలో తీసుకున్నట్టయితే ఆయన కూడా కుటుంబంలో ఆదాయం తగ్గటము, భార్య పిల్లలకు ఇంట్లో ఒక మంచి ఒక వాతావరణం లేకపోవటము, ధన నష్టం జరగటము, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఈ రాహు వల్ల జరిగే ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే చతుర్థంలో గురువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరండి. గృహ సౌఖ్యం ఉండదు, వాహన సౌఖ్యం ఉండదు, అంటే దాని ఖర్చులు పెరగటం. అదే ఏదో కొనాలనుకున్నారు, ఇల్లు, సైకిలో, బైకో, లేకపోతే ఖాళీ ప్లాటో, ఏదో ఖాళీ స్థలం ఏదో కొనాలనుకున్నారు, అవి ఏవి కూడా నడవండి. అలాగే ఈ చతుర్థంలో గురువు ఉండటం వల్ల కూడా మనకి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలమైన ఫలితాలు రావండి. ఇకపోతే పంచమంలో కుజుడు, ఈ పంచమంలో కుజుని యొక్క ఫలితం కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి, పిల్లలకి గాయాలు అవటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం కుజుడి వల్ల కలుగుతూ ఉంటుందండి. అలాగే మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేకపోవచ్చు. మీ చేతిలో డబ్బులున్నా కూడా పరిస్థితులు అనుకూలం కావు, అంతేగా. ఆ పరిస్థితులన్నీ కల్పించేది ఇక్కడ మీకు కుజుడు కల్పిస్తూ ఉంటాడు. పంచమ స్థానంలో ఉన్న కారణంగా మీరు ఒక గుడికి వెళ్ళాలనుకున్నా, దైవ దర్శనం చేసుకోవాలనుకున్నా వెళ్ళాలని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమంలో కేతు సంచారం జరుగుతుందండి. అష్టమంలో కేతు సంచారం శుభ ఫలితాలు ఇవ్వదండి. ఇక్కడ అది కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏదో పనిష్మెంట్ జరిగేటువంటి అవకాశం, అంటే అది ప్రిజనింగ్ అనండి, లేదా అంటే జైలు శిక్ష పడటం కానివ్వండి. కొంతమందికి కళత్రపీడ, అంటే భార్య వియోగం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద దుఃఖం వచ్చే అవకాశం ఉంటుంది. హఠాన్ మరణం, ధన నష్టం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అవమానాలు, పరాభవాలు, ఇవన్నీ పొందవలసినటువంటి పరిస్థితులన్నీ ఈ కేతువు మనకి అష్టమ స్థానంలో ఉండి ఈ కుంభరాశి వారికి కలగజేస్తూ ఉంటాడు. అందుచేత ఈ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కుంభరాశి వారికి ఒకే ఒక్క గ్రహం అండి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నది. అది ఏంటంటే ఒక్క శుక్ర గ్రహం మాత్రమే ఈ వారం అంతటికీ మీకు అనుకూలం ఉన్నది. మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేదు. మొత్తంగా చెప్పుకోవాలంటే 12 రాశుల్లో కొంచెం ఎక్కువ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేది కుంభరాశి వారికే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మాట, మూట చెప్పుకున్నాం కదండి ఇందాకనే. మూట అనుకున్నాం కదా, మూట అంటే డబ్బు. ఈ రెండింటి విషయంలో చాలా పొదుపుగా వాడుకోండి. ధనాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో మాటను కూడా అంతే జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే ఎవరితో ఎక్కువ తక్కువ మాట్లాడద్దండి. టైం బాగలేనప్పుడు రామా అంటే కూడా బూతు మాట కింద వస్తూ ఉంటుంది. అందుచేత మాటను కూడా చాలా పొదుపుగా వాడుకోండి. అలాగే చాలా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రోజు ఈ నవగ్రహాన్ని పాటించండి. ఒక్కరోజు కూడా అశ్రద్ధ చేయవద్దు ఈ వారంలో. ఇది నా సలహా. ఓం భూయా అని వారు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, అన్ని రకాలు ఉంటారు కదండి ప్రపంచం. వ్యతిరేకించే వాళ్ళు ముక్కు మీద గుద్దినట్టే చెప్పేస్తారు. ఆ రకమైన వాళ్ళతో మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ రకమైనటువంటి భార్యాభర్తల మధ్యన ఉన్నట్టయితే ఎవరిలో ఉన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి. అలాగే ఎవరితోనైనా మనం వ్యాపారం 2, 3, 4, 5, 6 కలిసి పెట్టుబడి పెట్టి చేస్తుంటాం. వాళ్ళ మధ్యన కూడా ఒక ఏకీభావం ఉండదండి. ఆ ఏకీభావం లేకపోవడం ద్వారా ఒక ఎద్దు అలాగి ఒక ఎద్దు ఇట్లా లాగుతుంది అనుకోండి, బండికి కట్టిన ఎద్దులు, అది బండి సక్రంగా నడవదు. అదేవిధంగా వారు ఈ భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి కూడా ఈ వ్యాపారం సక్రంగా నడిచే అవకాశం ఉండదు. తద్వారా ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే
వ్యయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. దీనివల్ల శత్రుభయం, మనోవిచారము, కొంతమందికి భార్య చనిపోవటము, కారాగార శిక్ష, ధన నష్టం జరగటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక్క మనిషి కుంభరాశి వాళ్ళకి మీకు ఒక వ్యక్తిగతకు సంబంధించింది కాదండి, రాశిగతమైన ఫలితాలు. కాబట్టి దీని కిందకి కొన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందిని మనం ఇందులో చేర్చుకోవచ్చు. తద్వారా అన్ని గ్రహాలు మనకి నిజానికి చెప్పాలి అంటే నిజమైన మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకుంటేనే, ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో బాగుందనుకోండి, మహర్దశ మంచిగా నడుస్తుంది, దీని ప్రభావం ఇంకా తగ్గుతుంది. అది బాగాలేదనుకోండి, దానికి తోడు ఇదేంది అనుకోండి, ఇంత బాధ ఇంత అయ్యేటట్టు అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ వీరికి కూడా ఈ మీనరాశి వారికి కూడా యోగించేటటువంటి గ్రహం ఏంటంటే ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోందండి. ఇందాక కుంభరాశి వారికి కూడా అదే శుక్రగ్రహం యోగించింది, మిగతా ఏ గ్రహాలు యోగించలేదు. చేత ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి, మీనరాశి వారికి కొంచెం ఈ గోచార రీత్యా, కేవలం గోచార రీత్యా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అనుకూలంగా లేనటువంటి గ్రహాలకే కాదు, అనుకూలంగా ఉన్న గ్రహాలకి కూడా రోజు ఒక 2 నిమిషాలు కేటాయించండి. వీలైతే గుడికి వెళ్ళండి, ఆ నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగండి. లేదా నవగ్రహాలకు సంబంధించి అనేక మంది అనేకం చెప్పారు, ఏ ఒక్కటి చేసుకున్నప్పటికీ తప్పేమీ లేదు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మీరు ఏ దేవుడికైనా నమస్కారం పెట్టండి, ఆ కేశవుడికే చెందుతాయి. కాబట్టి ఇంతమంది దేవుళ్ళు అంటే ఏకో విష్ణు మహద్భూతం పృథుగ్భూత, విష్ణువు ఒకడే. కానీ ఆయా సందర్భాల్లో, ఆయా ప్రాంతాల్లో ఆయా అవతారాలు ఇచ్చారు. కాబట్టి దేవుడు అనేవాడు మూల పదార్థం ఒకటే. కాబట్టి మీరు ఏ దేవుడికైనా సరే సంబంధించి చేసుకోండి. ముఖ్యంగా నవగ్రహాలు చేస్తే మంచిదని నా అభిప్రాయం. కేవలం ఏంటంటే వీరికి ఇంకో పని లేదండి, వీరు కేవలం దీనికోసం నియమింపబడినవారు. కాబట్టి చేత ఈ నవగ్రహాలకు సంబంధించి చేసుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది. శుభం.